అందరికీ నమస్కారం. ఈరోజు బౌద్ధ మతం, బౌద్ధ మత స్థాపన, బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈ బౌద్ధ మతానికి ముందున్నటువంటి బౌద్ధ మతంకి పుట్టక ముందున్నటువంటి కారణాలను, సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ కారణాలుగా గత క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు బౌద్ధ మతం గురించి, బౌద్ధ మత సిద్ధాంతాలు, గౌతమ బుద్ధుని యొక్క జీవితం, అతని బోధనలు, ప్రపంచానికి బౌద్ధ మతం చేసిన సేవను గురించి తెలుసుకుందాం. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. భారతదేశంలో ఆవిర్భవించిన అవైదిక మరియు బ్రాహ్మణ వ్యతిరేక మతాల్లో బౌద్ధ మతం అత్యంత ముఖ్యమైనది. ఈ మతము గౌతమ బుద్ధుని బోధనల ఆధారంగా స్థాపించబడింది అని చెప్పచ్చు. అయితే గౌతమ బుద్ధుని యొక్క జీవిత విశేషాలను ఒకసారి చూసుకుందాం. గౌతమ బుద్ధుడు క్షత్రియ కులానికి చెందిన శాక్య తెగలో జన్మించాడు. అందుకే బుద్ధుడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతని తండ్రి శుద్ధోధనుడు కపిలవస్తు, అంటే ప్రస్తుతం నేపాల్లో ఉంది కపిలవస్తు. ఈ శుద్ధోధనుడు కపిలవస్తు అనే చిన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు. చిన్న వయసులోనే తల్లి మహామాయ మరణించడంతో మహామాయనే మనము మాయాదేవి అని కూడా పిలుస్తాం. ఈ మహామాయ మరణించడంతో పినతల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి ఇతన్ని పెంచి పోషించడం అనేది జరిగింది. 16 ఏళ్ల వయసులో యశోధరను అనేటువంటి రాకుమార్తెను ఇతను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ దంపతులకు, అంటే గౌతమ బుద్ధుడు మరియు యశోధరలకు రాహులుడు అనేటువంటి కుమారుడు జన్మించడం అనేది జరిగింది. గౌతమ బుద్ధుని జీవితంలోని అనేక సంఘటనలు ఆయన బౌద్ధ సన్యాసిగా మారడానికి కారణాలైనాయని చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా గౌతమ బుద్ధునికి ఒక 5 సంఘటనలు ప్రధాన సంఘటనలుగా మనం చెప్తాము. ఈ 5 సంఘటనలనే మనము పంచ మహాకళ్యాణములు అని కూడా పిలుస్తాం. పంచమహా కళ్యాణములు అని కూడా మనము పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయాల్లో మనకి ప్రధానంగా గౌతమ బుద్ధునికి ఈ పంచమహా కళ్యాణంలో జరిగిన సంఘటనలో మొదటిగా ఇతని జీవితం గురించి, జననము గురించి చెప్పుకుంటాం. ఇతడు నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడని చెప్పినాం. ఈ జన్మకు సంబంధించింది తామర పువ్వును గుర్తుగా చూపిస్తాం. రెండవది మహాభినిష్క్రమణ. మహాభినిష్క్రమణ అంటే బుద్ధుడు ఇంటిని వీడి సన్యాసాన్ని స్వీకరించడం. ఇది 29వ ఏట జరిగిందని చెప్పొచ్చు. వృద్ధుడు రోగిని, శవమును, మరి సన్యాసాన్ని, వృద్ధుణ్ణి, ఒక రోగిని, శవమును మరియు సన్యాసిని చూసి బుద్ధుని యొక్క మనసు వికలమై
ప్రాపంచిక జీవితాన్ని విడిచి ఆయన సన్యాసాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అయితే ఇతను మధ్యరాత్రి వైశాఖ పౌర్ణమి రోజున అందరూ కుటుంబ సభ్యులందరూ నిద్రించే సమయంలో మధ్యరాత్రిన కంటక అనేటువంటి గుర్రాన్ని అధిరోహించి కంటక అనే గుర్రాన్ని అధిరోహించి తన ఇంటి నుండి నిష్క్రమించడం అనేది జరిగింది. అందువలన ఆ గుర్రమే మహాభినిష్క్రమణకు గుర్తుగా ఆయనను పరిగణిస్తారు. మహాభినిష్క్రమణం అంటే ఇంటి నుండి అతను బయలు వెళ్ళడము, దీన్ని మహాభినిష్క్రమణంగా మనం భావిస్తాం. తర్వాత సంబోధినే మనము జ్ఞాన సముపార్జన అని కూడా పిలుచుకోవచ్చు ఈ సంబోధిని. అయితే 35వ ఏట బుద్ధునికి జ్ఞానోదయం జరిగిన సంఘటనను సంబోధి అని పిలుస్తాము. ఇది బీహార్లోని గయా నిరంజన్ నది అంటే ఇప్పుడు పాల్గు నది ఒడ్డున బోధి వృక్షం కింద, అంటే దాన్ని అశ్వత్థామ వృక్షం అని కూడా అంటాం, దాన్ని రావి చెట్టు అని కూడా పిలుస్తాం. ఈ అశ్వత్థామ వృక్షం లేదా రావి చెట్టు బోధి వృక్షం కింద ఆయన తపస్సు చేయడం జరిగింది. అనంతరము ఈ యొక్క తపస్సు అనంతరం తనకి జ్ఞానోదయం కావడం జరిగింది. అందుకనే ఆ చెట్టును, ఆ పవిత్రమైన బౌద్ధులకు పవిత్రమైనటువంటి రావి చెట్టును బోధి వృక్షంగా పిలుస్తారని చెప్పవచ్చు. ఇది జ్ఞాన సముపార్జన లేదంటే జ్ఞాన సంబోధిని అని కూడా పిలుస్తారు. జ్ఞాన సముపార్జన లేదా జ్ఞాన సంబోధిని అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇకపోతే ధర్మచక్ర పరివర్తనంలో మనము ఈయన ఎప్పుడైతే జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత తన యొక్క జ్ఞానాన్ని మొట్టమొదటిగా తన పూర్వపు శిష్యులైనటువంటి 4 బ్రాహ్మణులకు ఈయన ఉపదేశించడం జరిగింది. దాన్నే మనం జ్ఞాన సముపార్జన, అది ధర్మచక్ర పరివర్తనం అని పిలవడం అనేది జరిగింది. గౌతమ బుద్ధుని తొలి బోధనను ధర్మచక్ర పరివర్తనం అంటాం. 8 ఆకులు కలిగిన ధర్మచక్రము దీనికి గుర్తుగా భావిస్తాము. ఇది సారనాథ్లోని కాశీపట్టణంలోని జింకల వనంలో జరిగింది. అయితే కొండన, బదియా, వప్ప, మహానామ, అస్సగి అనే 5 మంది శిష్యులు బుద్ధుని తొలి బోధనకు హాజరయ్యారని చెప్పవచ్చు. ఎవరెవరు అనంటే కొండన, బదియా, వప్ప, మహానామ, అస్సగి అనే ఈ 5 బ్రాహ్మణులకి, తన శిష్యులకి ఆయన జ్ఞానబోధ చేశాడు. దీది సారనాథ్లోని జింకల వనంలోనే, దాన్ని మృగశిఖావనం అని కూడా పిలుస్తాం. అక్కడ ఈ యొక్క మొట్టమొదటి బోధన చేయడం జరిగింది. దీన్నే ధర్మచక్ర పరివర్తనం అని కూడా అంటాం. ఇకపోతే ఇతని యొక్క బోధన, జ్ఞానం సంపాదించిన తర్వాత బోధించినటువంటి ప్రధానమైనటువంటి బోధనలు ఏంటి అని అనుకున్నప్పుడు అవి అష్టాంగ మార్గాలు, అంటే 8 సత్యాలు. ఈ 8 సత్యాలను మనం అష్టాంగ మార్గం అని పిలవడం జరుగుతుంది. అదే నెంబర్ 1 సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ వాక్, సమ్యక్ క్రియ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ నిశ్చయము, సమ్యక్ ధ్యానం. ఇవి ప్రధానంగా మనము అష్టాంగములు 8 మార్గాలుగా చెప్తాం. మరొకసారి చూసుకుందాము. నెంబర్ 1 సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ వాక్కు,
సమ్యక్ క్రియ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ అంటే సరైన నిశ్చయం, తర్వాత సమ్యక్ ధ్యానం. ఈ 8 మార్గాలను మనం అష్టాంగ మార్గాలుగా చెప్తాము. ఈ అష్టాంగ మార్గాలను పాటించినట్లయితే ఈ భావబంధాల నుండి విముక్తి పొందొచ్చు అనేటువంటిది గౌతమ బుద్ధుని యొక్క భావన. పైగా ఈ అష్టాంగ మార్గం అనేది విశ్వసత్యాలుగా మనం గ్రహించాలి. ఇకపోతే ఆర్య సత్యాలు, ఇవి చాలా గొప్పనైనటువంటి బౌద్ధ మతానికి ఇవి ఒక గొప్ప మూలాలుగా చెప్పొచ్చు మనం. ఈ ఆర్య సత్యాలనే ఇవి విశ్వజనీనమైనటువంటి సత్యాలు ఇవి, అందుకనే వీటిని ఆర్య సత్యాలు అంట. ఇందులో మొదటిది ప్రపంచం దుఃఖమయం. ప్రపంచమే ఒక దుఃఖమయం. దుఃఖానికి కారణము కోరికలు. ఈ కోరికలను అదుపు చేస్తే దుఃఖం నశిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి 3 ఆర్య సత్యాలు. అందుకనే ఇవి ఆర్య సత్యాలు. ప్రపంచమే ఒక దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను అదుపు చేస్తే దుఃఖం నశిస్తుంది. కాబట్టి ఏ దేశం పోయినా ఎక్కడ వెళ్ళినా ప్రపంచమే దుఃఖమయం. ఎందుకంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఇంకొక అతను ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంటుంది, లేదంటే ప్రపంచాన్ని జయించాలన్న కోరికలు ఉంటాయి. కాబట్టి ప్రతి కోరికకు ప్రతి ప్రపంచం కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ప్రపంచమే ఒక దుఃఖమయం. కాబట్టి దుఃఖానికి కారణం కోరికలను, ఈ కోరికలను అదుపు చేస్తే దుఃఖం నశిస్తుందని ఆనాడు గౌతమ బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. అందుకనే యేసుక్రీస్తు కంటే 600 సంవత్సరాల ముందు పుట్టాడు. మహమ్మద్ ప్రవక్త కంటే ఒక 1000 సంవత్సరాల ముందు పుట్టాడు. కాబట్టి వీళ్ళకంటే గొప్ప విషయాలను అందించినటువంటి వ్యక్తి మనకు గౌతమ బుద్ధుడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని గౌతమ బుద్ధుడు కార్యకారణ సంబంధాలు మూలాలను చెప్పాడు. కారణం లేకుండా ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ ఏది కానీ జనించదు, చైతన్యం పొందదు అనేటువంటిది అతని యొక్క అభిప్రాయం. కాబట్టి ఇవి ఆర్య సత్యాలుగా మనం చెప్పవచ్చు. ఇకపోతే మహాపరినిర్యాణం. గౌతమ బుద్ధుడు 45 ఏళ్ల పాటు తన బోధనలను ప్రచారం చేస్తూ వైశాలి నగరంలో చివరి వర్ష ఋతువును అంటే చివరి సంవత్సరాన్ని ఇతన్ని వర్ష ఋతువును గడపడం జరిగింది. చివరి సంవత్సరాన్ని 80వ ఏట కుషినగరంలో ఇతను మరణించాడు. దీనిని మహాపరినిర్యాణమని అంటారు. దీనికి స్తూపమును గుర్తుగా భావిస్తారని చెప్పచ్చు. అయితే ఇది గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి ఒక జీవిత చరిత్రగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఇక్కడ మేజర్గా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. వర్ధమాన మహావీరుని తండ్రి పేరు సిద్ధార్థుడు. వర్ధమాన మహావీరుని భార్య పేరు యశోద. గౌతమ బుద్ధుని భార్య పేరు యశోద. ఇకపోతే వర్ధమాన మహావీరునికి కూతురు ఉంది. ఆమెనే ప్రియదర్శిక అంటాం, లేదంటే అనోజ్ఞ అని కూడా పిలుస్తాం. అదే గౌతమ బుద్ధునికి వచ్చేసరికి రాహులుడు అనే కుమారుడు ఉన్నాడు. ఇవి బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే గౌతమ బుద్ధుడు తన తల్లిని వారం రోజులకి కోల్పోవడం అనేది జరిగింది. మాయాదేవిని, ఆమెనే మహామాయ అంటాం. గౌతమ బుద్ధుడిని ప్రజాపతి గౌతమి పెంచి పోషించడం వల్ల కూడా సిద్ధార్థును గౌతముడు అని పిలిచడం అనేది జరిగింది. ప్రజాపతి గౌతమి పెంచి పోషించడం వల్ల గౌతముడిని గౌతముడు అని పిలవడం అనేది జరిగింది. అయితే గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత బౌద్ధ మత ప్రచారానికి అనేక మంది కృషి చేయడం జరిగింది. వాటిలో బౌద్ధ సంగీతాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనం మొదటి బౌద్ధ సంగీతిని చూడొచ్చు. ఇది క్రీస్తుకు పూర్వం 473లో జరిగింది. గౌతమ బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలో ఈ బౌద్ధ సంగీతి అనే మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అజాతశత్రువు కాలంలో
రాజగృహంలో ఈ మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశారు. మహాకశ్యపుడు ఈ సభకు అధ్యక్షత వహించాడు. ఈ మొదటి సంగీతిలోనే ఉపాలి వినయపీఠకంని రచించాడని చెప్పచ్చు. తర్వాత ఆనందుడు సుత్తపీఠకాన్ని కూడా రచించాడు. అంటే వినయపీఠకం, సుత్తపీఠకం రెండు కూడా ఈ మొదటి బౌద్ధ సంగీతిలోనే జరిగాయి, రచించారు అని చెప్పవచ్చు. ఇకపోతే రెండవ బౌద్ధ సంగీతి. ఈ రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 387 సంవత్సరంలో జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించబడిందని చెప్పొచ్చు. గౌతమ బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత జరిగింది ఈ రెండవ బౌద్ధ సంగీతి. దీంట్లో కాలాశోకుడు వైశాలి నగరంలో ఈ సంగీతిని ఏర్పాటు చేశాడు. సబకామి ఈ సంగీతికి అధ్యక్షత వహించాడు. ఈ సభలో స్థిరవారికి మహాసంఘకుల మధ్య విభేదాలు వచ్చినాయని చెప్పొచ్చు. మహాసాంఘికులు, తర్వాత స్థవిరవాదులు మహాసాంఘికుల ఈ మధ్యన కొంత విభేదాలు వచ్చినాయని చెప్పొచ్చు రెండవ బౌద్ధ సంగీతిలో. ఇకపోతే మూడవ బౌద్ధ సంగీతి, ఇది క్రీస్తుకు పూర్వం 251 సంవత్సరంలో జరిగింది. దీనికి ఈ మూడవ బౌద్ధ సంగీతిని అశోకుడు పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. ఈ సభకు మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడని చెప్పొచ్చు. మూడవ బౌద్ధ సంగీతిలో అభిధమ్మ పీఠకం. మొదటి బౌద్ధ సంగీతిలో సుత్త వినయ పీఠకాలను పరిచయం చేస్తే, మూడవ బౌద్ధ సంగీతిలో అభిధమ్మ పీఠకానికి కథా వస్తువు అనేటువంటి భాగం కలపబడి అభిధమ్మ పీఠకం అనేది రచించబడిందని చెప్పచ్చు. ఇకపోతే నాలుగవ బౌద్ధ సంగీతి. ఈ నాలుగవ బౌద్ధ సంగీతిని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందనవనంలో ఏర్పాటు చేశారు. వసుమిత్రుడు దీనికి అధ్యక్షత వహించాడని చెప్పొచ్చు. ఈ సభకు ఉపాధ్యక్షుడు అశ్వఘోష్. ఈ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది అని చెప్పవచ్చు. నాలుగవ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. ఈ నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో జరిగిందిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే హీనయానం. ఈ విడిపోయినటువంటి హీనయాన శాఖలో వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. వీరు పాలీ భాషను మాత్రమే బోధన భాషగా ఒప్పుకుంటారు. వీరి ముఖ్య లక్ష్యము నిర్వాణం పొందుట. వీరు తార్కిక వాదనలకు విలువ ఇస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా నాగసేనుడు రచించిన మిలింద పన్హ అనేటువంటి గ్రంథము హీనయాన బౌద్ధంలోనే జరిగిందని చెప్పొచ్చు. అందుకే హీనయాన బౌద్ధ మతానికి ప్రామాణిక గ్రంథాలు అయిన త్రిపీఠకములు పాలీ భాషలోనే రచించబడ్డాయని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే త్రిపీఠకములు. ఈ వినయపీఠకము తర్వాత బౌద్ధ మత నియమ నిబంధనలను తెలియజేస్తుందని చెప్పొచ్చు. సుత్తపీఠకము ఇందులో బుద్ధుని బోధనలు ఇమిడి ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇకపోతే అభిధమ్మ పీఠకము ఇది బౌద్ధ మతంలోని భౌతిక విషయాలను వివరిస్తుంది. సుత్తపీఠకము, వినయపీఠకము, అభిధమ్మ పీఠకం. సుత్తపీఠకంలో బౌద్ధ మత నియమ నిబంధనలు తెలియజేస్తే, సుత్తపీఠకము బౌద్ధంలోని బుద్ధుడి బోధనలు ఇమిడి ఉన్నాయని మనం చెప్పొచ్చు. అభిధమ్మ పీఠకంలో బౌద్ధ మతంలోని ఇతర భౌతిక నియమాలకు సంబంధించి వివరణ ఈ బౌద్ధ మతంలోని అభిధమ్మ పీఠకంలో మనకు లభిస్తుంది. ఇకపోతే మహాయాన శాఖ. మహాయానం బౌద్ధ మత బుద్ధుని సంగం ధర్మములను, ప్రామాణిక విషయాలను స్వీకరించిందని చెప్పొచ్చు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మహాయానంలో
మాధ్యమిక యోగాచార వాదాలు బయలుదేరినవని చెప్పొచ్చు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక లేదా శూన్యవాదాన్ని ఈయనతను ప్రతిపాదించాడని చెప్పొచ్చు. మైత్రేయనాథుడు యోగాచార లేదా విజ్ఞాన నాదాన్ని ఇతను ప్రతిపాదించాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో అమరావతి, నాగార్జున కొండలు బౌద్ధుల శిల్పకళకు ఎంతో ప్రసిద్ధిగాంచినవిగా చెప్పొచ్చు. నాగార్జున కొండనందలి మహాచైత్యం బౌద్ధులకు ఒక పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది ఈనాటికి కూడా. వీరు విగ్రహారాధనను స్వీకరించారు. వీరు భోగలాలస జీవితానికి అలవాటు పడ్డారు అని చెప్పచ్చు. మహాయాన శాఖ వారు ఈ విధంగా బౌద్ధ మతంలో హీనయానము, మహాయానము ఇవి విడిపోవడం, సుత్త వినయ అభిధమ్మ పీఠకాలు, బౌద్ధ సంగీతులను ఏర్పాటు చేసుకోవడం మొదలగునవి బౌద్ధ మత ప్రచారణకు, బౌద్ధ మతం యొక్క సేవకు, బౌద్ధ మతం విశ్వవ్యాప్తి కావడానికి ఈ యొక్క బౌద్ధ సంగీతులు కానీ, బౌద్ధ గ్రంథాలు కానీ, బౌద్ధ నియమ నిబంధనలు విశ్వజనీనమైనవిగా, విశ్వవ్యాప్తమైనటువంటి బోధనలు చేసినటువంటి వ్యక్తిగా మనము గౌతమ బుద్ధుడిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు బోధించినటువంటి అష్టాంగ మార్గమును, అతను బోధించినటువంటి ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము, ఆర్య సత్యం, ఇవి విశ్వజనీనమైనటువంటి సత్యాలుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బౌద్ధ మతము విశ్వవ్యాప్తమై అనేక మార్గాలను చూపించడం అనేది జరిగింది. అందుకనే బౌద్ధ మతాన్ని మనము మధ్య మార్గము, మిడిల్ పాత్ అని కూడా పిలుస్తారు. బుద్ధుడు అన్ని విషయాల్లో మధ్య మార్గాన్ని పాటించాలని, అన్నింటిలోని అతిని త్యజించాలి అని ఇతను బోధించడం అనేది జరిగింది. ఇంకోటి ప్రత్యుత్తస ముప్పద అనేటువంటి బౌద్ధ సిద్ధాంతాల్లో ఇది ఇంకొక ప్రధానమైన సిద్ధాంతము. ఇది కార్యాచరణ సంబంధం, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటారు. అందుకనే కారణాకారణ సంబంధాల గురించి ఇతను తెలియజేయడం జరిగింది. ఇతను ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు అనేటువంటిది గౌతమ బుద్ధుని యొక్క ప్రధానమైన సూచన. కాబట్టి ఫలితం లేకుండా ఏ మానవ చర్య కూడా జరగదనేది అతని ప్రధానమైనటువంటి బోధన. కాబట్టి కారణాకారణ సంబంధాలను వెతుక్కుంటూ ఆనాడు విశ్వజనీనమైనటువంటి గొప్ప మతాన్ని భారతదేశంలో ఆవిర్భవించడానికి, ప్రపంచ మేధావి అని చెప్పుకోవడానికి గౌతమ బుద్ధుడు గొప్పవాడని చెప్పచ్చు. అందుకని అతన్ని హెచ్జి వేల్స్ అనేటువంటి పండితుడు ప్రపంచపు ధృవతార అతన్ని పిలవడం అనేది జరిగింది. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చరిత్ర.